నమస్కారం, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు Vktruckvlogs. నేను పొద్దున ఎపిసోడ్ 2 అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో చాలామంది వరకు అయితే కామెంట్ చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే మన వీడియోని చూస్తున్నారు అనేది. అది చాలా సంతోషం అనిపించింది. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎపిసోడ్ 2లో కొన్ని మన సబ్స్క్రైబర్స్కి సాధారణంగా వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని అయితే క్లియర్ చేసాము. ఇంకా మరికొన్ని ఈ వీడియోలో అయితే ఈ ఎపిసోడ్ 3లో అయితే క్లియర్ చేద్దాము. నిన్న అప్లోడ్ చేసిన ఎపిసోడ్ 2 వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఎవరు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట, బ్రదర్ ఇది లేడీస్ కూడా వెహికల్ అయితే తోలొచ్చా అని. ఆల్రెడీ చాలా చోట్ల అయితే లేడీస్ ఆటో డ్రైవర్లుగా అయితే పనిచేస్తున్నారు, కానీ ఇది ఎలక్ట్రికల్లో నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేరని అనుకుంటున్నాను. ఎందుకంటే డీజిల్ వెహికల్ చాలామంది లేడీస్ని అయితే చూశాను. ఎలక్ట్రిక్ వెహికల్ నడపవచ్చా, ఇది ఎలా నడపాలని అయితే ఒక సిస్టర్ నిన్న ఎపిసోడ్ 2 వీడియోలో అయితే కామెంట్ అయితే వచ్చింది నాకు. మీకు కనుక స్కూటీ తోలిన అనుభవం కానీ మీకు స్కూటీ తోలే అలవాటు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ట్రియో వెహికల్ అయితే లేడీస్ కూడా అయితే నడపవచ్చు. మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ ట్రియోకి సంబంధించినవి మొత్తం ఈ హ్యాండిల్లోనే ఉంటాయి. ఇక్కడ ఈ రెడ్ కలర్లో కనిపించే బటన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ పక్కనే చిన్న వైట్ కలర్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి స్పీడ్ 2 మోడ్స్ ఉంటాయి. ఎకనామిక్ మోడ్స్లో 40 కిలోమీటర్ స్పీడ్, ఇక ఇటు పక్క బూస్ట్ మోడ్లో వచ్చేసరికి 60 కిలోమీటర్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది వెహికల్. ఈ రెండే ఉంటాయి. చాలా సింపుల్గా స్కూటీ నడిపినట్టే ఉంటుంది. స్కూటీ నడిపే వాళ్ళు ఎవరికైనా సరే దీన్ని నడపచ్చు. కాకపోతే ఆటో కాబట్టి కొంచెం ఒక 2 రోజులు కొత్తగా అనిపిస్తుంటుంది. అంటే కొంచెం వెహికల్ పెద్దగా ఉంటుంది, ఇటు అటు మార్జిన్ చూసుకోవడానికి అట్లా అయితే కొంచెం అలవాటు అయిన దాకా ఒక 2 రోజులు అయితే ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాని ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది డీజిల్ బండి లాగా గేర్స్ వేసుకొని క్లచ్ కొట్టుకొని అంత రిస్క్ అయితే చేసే పని ఉండదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అడిషనల్గా బ్రేక్ అనేది కాలు కింద వస్తుంది. మన స్కూటీలో ఏంటంటే చేతుల్లోనే ఎక్సిలేటర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇదిగా ఉంటుంది. దీనికి చేతిలో వచ్చేసరికి బ్రేక్ కానీ క్లచ్ కానీ ఏమీ ఉండవు. మామూలుగా మనకి ఇక్కడ కాలు కింద బ్రేక్ పెడల్ అయితే వచ్చింది. అదొకటే స్కూటీకి మన ఈ ట్రియో వెహికల్కి మధ్య తేడా. అయితే చాలా సింపుల్గా అయితే నడపవచ్చు. నేను కామెంట్ చేసిన సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ కనుక తీసుకోవాలి అనుకుంటే మైలేజ్ విషయంలో మాత్రం మీరు చూసి తీసుకోండి. ఎందుకంటే ఇది 100 కిలోమీటర్ల కంటే మైలేజ్ రాదు. మీకు 100 కిలోమీటర్ల మైలేజ్ సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇదేం పెద్ద పనేం కాదు. మీలాగా ఇప్పుడు లేడీస్ చాలామంది ఇప్పుడు తమిళనాడులో అటు సైడ్ చూసుకున్నట్టయితే బస్సులు కూడా నడుపుతున్నారు లేడీస్. ట్రియో వెహికల్ నడవడం పెద్ద విషయం ఏం కాదు, ధైర్యంగా తీసుకోవచ్చు. ఇకపోతే కొంతమంది ట్రియో బ్యాటరీ గురించి అయితే అడుగుతున్నారు. ట్రియో బ్యాటరీ అనేది ఎన్ని రోజుల వరకు వస్తుంది అని. ట్రియో బ్యాటరీకి వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఇచ్చే వారంటీ ఏంటంటే 3 years లేదంటే 80,000 కిలోమీటర్ల వరకు అయితే వాళ్ళు వారంటీ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక 4 years బ్యాక్ నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అదే బ్యాటరీతో అయితే వెహికల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు బ్యాటరీలు చేంజ్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఇక ఎప్పుడైనా కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు మన బ్యాటరీ కేసులో వచ్చేసరికి నార్మల్గా లారీలకో లేదా బయట ఆటోలకు వచ్చే బ్యాటరీలకు కాకుండా ఇవి లిథియం అయాన్ సెల్స్ అయితే వస్తాయి అన్నమాట. మన డ్రైవర్ సీట్ కింద మొత్తం వచ్చేసరికి 16 సెల్స్ అయితే ఉంటాయి. ఇవి ఏంటంటే విడివిడిగా ఉండడం వలన ఏది సెల్ అయితే వీక్ అవుతుందో ఆ సెల్ మార్చుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 సంవత్సరాల వారంటీ లేదా 80,000 కిలోమీటర్లు ఏది ముందు తిరిగితే అప్పుడు వారంటీని అయితే వాళ్ళు క్లోజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కాకపోతే కొంతమంది ఇది మినిమం ఒక 5 years అయితే వస్తుంది బ్యాటరీని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తే. జాగ్రత్తగా మెయింటెనెన్స్ అంటే ఇదే ఇప్పుడు ఏదైనా మనం బాడీకి వెళ్ళి వచ్చినప్పుడు రాగానే ఛార్జింగ్ పెట్టడం అట్లా చేయకుండా దానికి ఒక 1/2 hour రిలాక్సేషన్ ఇచ్చేసి ఆ తర్వాత కనుక మనం బ్యాటరీని ఛార్జ్ చేసుకోగలిగితే మనకి బ్యాటరీ లైఫ్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది. నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, బ్యాటరీ కనుక మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి. కొంతమంది భోజనానికి వచ్చినప్పుడు అట్లా అయితే ఛార్జింగ్ పెడతా ఉంటారు. వచ్చి రాగానే మనం ఎక్కడికైనా బాడుకు వెళ్ళి వచ్చి వెంటనే అయితే ఛార్జింగ్ పెడతా ఉంటారు. కొంతమంది భోజనానికి వచ్చినప్పుడు ఖాళీ దొరికిన సమయంలో ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు అన్న ఎక్కింది కదా, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఆ బ్యాటరీ అనేది అది మామూలుగా మన డీజిల్ ఇంజిన్ కాదు కదా, అది బ్యాటరీ కాబట్టి బ్యాటరీని ఏ విధంగా వాడుకోవాలి అనేది కొంతమందికి అవగాహన అయితే ఉండదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఛార్జింగ్ పెడతా ఉంటారు. అట్లా పెట్టేటప్పుడు ఏంటంటే ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఏంటంటే త్వరగా ఇప్పుడు మన మొబైల్ ఉంది, ఎక్కువగా ఓవర్ హీట్ అయ్యేంత వరకు వీడియోస్ చూస్తూ ఉన్నాం అనుకోండి, హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మొబైల్ అనేది చాలా డెడ్ స్లో అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. అట్లాగే ఈ బ్యాటరీ కూడా ఏంటంటే
మనకి ఎక్కువగా ఇట్లా హీట్ ఉన్నప్పుడు పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొంచెం హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది పూర్తిగా. అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే త్వరగా అయితే ఈ సెల్స్ అనేవి పాడవడం జరుగుతుంది. మనం కనుక జాగ్రత్తగా వాడుకుంటే ఒక 5 ఇయర్స్ వరకు ఈ బ్యాటరీ జోలిపోకుండా జాగ్రత్తగా అయితే దీన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ నైట్ ఛార్జింగ్ పెడితే మార్నింగ్ అయితే తీసేస్తాను, కంప్లీట్గా వాడుకుంటాను. వాడుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో దాన్ని అయితే వదిలేస్తాను. ఒక్కొక్కసారి 4 అవర్స్ 5 అవర్స్ అయితే వదిలేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు మినిమం 4 అవర్స్ అయితే ఛార్జింగ్ పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు మార్నింగ్ తీసాను అనుకోండి, ఒక 2-3 గంటలు అంటే మధ్యాహ్నం 2-3 అట్లా అయిపోయింది అనుకోండి ఛార్జింగ్. ఆ తర్వాత నేను ఛార్జింగ్ పెట్టినా కానీ నైట్ ఎప్పుడుకో 7-8 గంటలకు అయితే ఎక్కుతుంది కాబట్టి ఆ తర్వాత నాకు యూజ్ ఉండదు. అప్పుడు నేను ఇప్పుడే ఛార్జింగ్ పెట్టడం ఎందుకని అప్పుడు అట్లా వదిలేస్తాను. తర్వాత నాకు ఆల్టర్నేట్ వెహికల్ ఉంది కదా డీజిల్, ఆ వెహికల్ అయితే తీసుకొని తిరుగుతూ ఉంటాను అనమాట. ఇంకా నైటు ఎప్పుడైతే ఇంటికి వస్తానో 10 అట్లా 11 అట్లా వస్తూ ఉంటాను ఇంటికి. అట్లా వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి ఇంకా వచ్చేస్తాను. అది మార్నింగ్ పొద్దున్న 6కి 7కి ఒక్కోసారి 8 అవుద్ది నిద్ర లేచేసరికి. అప్పటికి ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంకా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఛార్జింగ్ 4 అవర్స్ అయితే ఒక వారం మొత్తంలో ఒక 2 రోజులు అయితే 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టమని అయితే చెప్తూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి 6 అవర్స్ 8 అవర్స్ అట్లా పెట్టి వదిలేస్తూ ఉంటాను బండిని. అట్లా వాడుకోవడం వల్ల ఏంటంటే బ్యాటరీకి అనే దానికి ఎక్కువ లైఫ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ తీసుకున్న వెహికల్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక 50,000 నుంచి 60,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కంపెనీ అనేది ఒకసారి మరలా బూస్టింగ్ అయితే ఇస్తుందన్నమాట ఉన్న బ్యాటరీకి. ఇప్పుడు మనం ఏదైనా డీజిల్ ఆటోకి బ్యాటరీ డెడ్ అయినప్పుడు రీఛార్జ్ అయితే చేస్తుంటాం కదా ఎలక్ట్రిక్ షాప్లో, ఆ విధంగా వీళ్ళు కూడా మళ్ళీ దాన్ని అయితే రీఛార్జ్ చేస్తారనమాట. రీఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ అది ఇంకో ఒక 2-3 సంవత్సరాలు అయితే పనికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు 50,000-60,000 కిలోమీటర్లు తిరిగేటప్పుడు కొన్ని బళ్ళకి ఏంటంటే మైలేజ్ అనేది డౌన్ అవడం అట్లా అయితే జరుగుతూ ఉంది. అంటే ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు అట్లా అయితే డౌన్ అవుతుందంట. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న వెహికల్స్ని అడిగి చూశాను. ఆల్రెడీ ఒక వెహికల్ 40,000 అయితే తిరిగింది. ఆ వెహికల్కి ఇట్లానే ఒక 1 అవర్కి ఒక 2 పాయింట్స్ అయితే డ్రాప్ అవుతుంది. అంటే రోజు మొత్తం మీద నీకు ఎట్లా లేదన్నా ఒక 10 నుంచి 20 పాయింట్లు అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది, మైలేజ్ అనేది డౌన్ అయిపోతుందంట. ఇప్పుడు ఆ వెహికల్ తీసుకుంటే ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా మీకు డ్రాప్ అయినా అవ్వకపోయినా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి బూస్టింగ్ అయితే ఇస్తారు. ఒక 50,000 కిలోమీటర్ల పైన తిరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అయితే మనకి కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు బ్యాటరీ ఏ రేంజ్ అయితే వస్తుందో అదే రేంజ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి దర్శిలో ఏదో వెహికల్కి ఇట్లా బూస్టింగ్ ఇచ్చారు. ఆ వెహికల్కి ఇట్లాగే అయితే దానికి ఏమీ డౌన్ అవడం అట్లాగేం లేదు, కానీ వాళ్ళు 50,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఫ్రీ బూస్టింగ్ అయితే ఇచ్చింది కంపెనీ. ఇచ్చిన తర్వాత వెహికల్ మళ్ళీ అయితే బాగానే ఉందని అయితే చెప్పారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను. అట్లాగైతే మనం వెహికల్ని వాడుకోవాలి. అప్పుడు ఏంటంటే బ్యాటరీ ఎక్కువ సేపు అనేది వస్తుంది, ఎక్కువ రోజులు అనేది వస్తుంది మనం బ్యాటరీని కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. ఇక మరికొన్ని ప్రశ్నలతో నెక్స్ట్ ఎపిసోడ్ 4లో అయితే మనం కలుద్దాము. ఇక వీడియో నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఏ ఊరు నుంచి మన వీడియోని అయితే చూస్తున్నారు అనేది ఒక కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే మన వీడియో అసలు ఎంత దూరం వెళ్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను నేను. దానికోసమని మీరు వీడియోని చూసి వెళ్ళేటప్పుడు కామెంట్ బాక్స్లో మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి మన వీడియోని చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇది నిన్న ఎపిసోడ్ 2లో అడిగాను, ఇట్లానే అడిగినప్పుడు చాలా వరకు అయితే చాలామంది వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. దానికైతే చాలా సంతోషం. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.